నా పేరు టిఎస్ఎన్ రాజు. నేను గత 30-40 సంవత్సరాల నుంచి కోళ్ళు పెంచుతున్నాను. అన్ని రకాల బ్రీడ్లు ఉన్నాయండి నా దగ్గర. అంటే అన్ని రకాల బ్రీడ్లు అంటే చైనీసు, తర్వాత చౌడువాడ రేజాలు, టేకరాలు, బ్రెజిల్ రేజాలు, బ్రెజిల్ పెట్టలు ఉన్నాయి, బ్రెజిల్ రేజాలు ఉన్నాయి, తిమ్మాపురం డేగలు ఉన్నాయి. తర్వాత ఇవే కత్తికోళ్ళు, మెట్టు వాటాలు కూడా కొన్ని వాటిని సేకరించాము ఈ మధ్య. డింకి కోళ్ళ నుంచే తీస్తాం మేము. జాతి డింకి కోళ్ళు కత్తిపెట్టల మీద వేసి తీసినవే వృద్ధిలోకి వస్తున్నాయి. అయ్యే దెబ్బలాడుతున్నాయి, అయ్యే పందాలు కూడా కొడుతున్నాయి. అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకు 7వ తరగతి నుంచి ఉందండి. చిన్నప్పుడు 7వ తరగతి నుంచి కూడా కోళ్ళు సరదా మేపడం వరకే. పందాలు అయ్యి ఎప్పుడు కట్టలేదు. కానీ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పందాలు వేసాను. డింకి పందాలు, కత్తి పందాలు కాదు. డింకి పందాల్లో మన విన్ అయినవి ఏది ఎప్పుడు పోలేదు. 10 పందాలు కొట్టినవి ఉన్నాయి, 8 పందాలు కొట్టిన రికార్డులు ఉన్నాయి. ఇంకా తర్వాత ఎవడో నా మీద పందెం వేయలేదు. పందెం ఎప్పుడైతే మానేశారో నేను పందెం మానేసి కోళ్ళు పెంచడం మాత్రం సరదా. ఎవరైనా పందెం వేసుకుంటే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ కోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా పట్టుకెళ్ళిన వాళ్ళు మంచిగా బాగున్నాయి, దెబ్బలాడుతున్నాయని చెప్పి మళ్ళీ రావడం, పట్టుకెళ్ళడం ఇది జరుగుతుంది. తర్వాత ఇంకా ఇంటి దగ్గర ప్లేస్ సరిపోలేదని మంచి 4 ఎకరాలు ఇక్కడ ఈ దొడ్డి చుట్టూ మెస్ వేసి 4 ఎకరాలకి లోపల ఫెన్సింగ్ వేసి ఇక్కడ పెట్టాం. బ్రీడింగ్ సెటప్ ఎలా జరుగుతూ ఉంటుందండి? అంటే ఫ్రీ రేంజ్ బ్రీడింగ్ లేకపోతే కేజ్ బ్రీడింగ్ అని మన దగ్గర? లేదు, ఫ్రీగా వదిలేస్తామండి. న్యాచురల్ బ్రీడింగే. ఒక పుంజ మీద 2 పెట్టలు వేస్తాం. ఆ 2 పెట్టలు వేయడం వల్ల పుంజుని మాత్రం గట్టిగా మేపే విషయంలో తేడా లేకుండా జాగ్రత్తగా వీర్యపుష్టి కరిగేలాగా చేస్తాం. ఆ వీర్యపుష్టి ఉంటేనే పిల్లలు దృఢంగా పడతాయి, మనకి స్పీడ్గా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేస్తాయి కూడా. అంచేత వాటికి బేగా మందులు అయ్యే అవసరం లేదు, న్యాచురల్గా వేస్తాం కాబట్టి. ఇక్కడ న్యాచురల్ ప్రదేశం కాబట్టి పిల్లలు కూడా స్పీడ్గానే పెరుగుతాయి. అంటే ఒక పుంజి దగ్గర 2 పెట్టలు వేయడం అంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాను. 7-10 పెట్టలు కూడా ఉంటాయి. వీటిని డిఫరెన్స్ ఏమన్నా ఉంటుంది అలా వేయడం వల్ల? 2 పెట్టలని తొక్కిన దానికి 10 పెట్టలు తొక్కిన దానికి డిఫరెంట్ వస్తుంది కదా పుంజు. 2 పెట్టలు తొక్కింది అనుకోండి, వేరి కణాలు వృద్ధి ఎక్కువగా ఉండడం వల్ల ఆ వేరి కణాలు 2 పెట్టలకి అయితే సరిపోతాయి. 10 పెట్టలు తొక్కాలంటే ఒకసారి కూడా తొక్కడం కష్టం ఒక్కో పెట్టని. అదే 2 పెట్టలు అయితే 4-5 సార్లు తొక్కుతుంది పొద్దుటి సాయంత్రం వరకు. అంచేత దీనివల్ల ప్రతి గుడ్డు పిల్ల అవుద్దండి. అదే 10 పెట్టలు తొక్కినాయి అంటే కనుక మనకి కొన్ని గుడ్లు పోతూ ఉంటాయి. అలాగే పిల్లలు కానీ అయితే కనుక పెట్టలు ఎక్కువైపోతాయి, పుంజులు తక్కువ అవుతాయి ఎక్కువ పెట్టల వల్ల. అంచేత ఆ చేంజ్ వస్తుందండి. దానివల్ల మేము ఎప్పుడు కూడా 2 పెట్టలు, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పోయి మళ్ళీ 2 పెట్టలు, ఆ రకంగా మనం దింపుతాం. ఎప్పుడు మన దగ్గర డ్యామేజ్ రావడం కానీ పిల్లలు పోవడం కానీ జరగదు. ఎప్పుడే ఏ పోల్పాక్స్ వస్తే ఆటోమేటిక్గా తేడాలు వస్తాయి తప్ప లేకపోతే రావు. ఎన్ని పిల్లలు పుడితే అన్నీ పెరిగేస్తాయి.